హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాండి. ఇలా మేము రామలకపల్ల పులుసు రామలకపల్లతో కోడిగుడ్ల పులుసు వేసుకోవాలనుకుంటున్నాం అండి. దానికి ఒక 4 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కల్లేమాకు, మెంతి పొడి, కొత్తిమీర పొడి, పసుపు, ఉప్పు, కారం అన్నీ, అలాగే చిన్న టమాటాలు, రామలకపళ్ళు, కోడిగుడ్లు కూడా తీసుకున్నామండి. మేమైతే 5 కోడిగుడ్లు తీసుకున్నాం. మీకు అంతకంటే ఎక్కువ కావాల్సితే కూడా తీసుకోవచ్చండి. వీటిని రామలకపళ్ళను కోడిగుడ్లను వేరు ఉడకబెట్టాలండి. మా వీడియో కనుక మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే నేను ఏ విధంగా చేశానో మీకు అర్థమవుతుంది. ఈ కోడిగుడ్లు ఉడికేటప్పుడు నీళ్ళు వేసి ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే కోడిగుడ్ల పొట్టు నీట్గా వస్తుంది. లేకపోతే కోడిగుడ్ల పొట్టు నీట్గా రాదు, ముక్కలు అయిపోతుందండి. పొట్టు మంచిగా రావాలంటే ఉప్పు వేసుకోవాలండి కంపల్సరీ. అలాగే నేను రామలకపళ్ళను కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి 2 ఉడికిన తర్వాత మనము ఒక గిన్నె కానీ ముక్కుడు కానీ తీసుకొని దాన్ని పోపు వేసుకోవాలండి. ఈ రామలకపళ్ళలో కొంచెం అంత చింతపండును కూడా వేసుకోవాలండి. ఎంత అంటే మనం తీసుకున్న వాటిని సైజుని బట్టి రెండు రామలకపళ్ళంత చింతపండు కూడా నేను వేసుకొని ఉడికించుకున్నానండి. గిన్నె వేడేంతలోపు నేను ఆ రామలకపళ్ళ జ్యూస్ను తీసుకొని రెడీ పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆ నూనె కొంచెం వేడి కావాలి కదండి. అంతలోపు ఆ నూనె వేడేంతలోపు జ్యూస్ రెడీ చేసుకోవాలండి. నూనె పోస్తున్నానండి. గిన్నె వేడైంది, నూనె పోస్తున్నా. ఆ నూనె వేడైన తర్వాత కొంచెం పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఈ జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు వేగిపోతున్నాయి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఉల్లిగడ్డతో పాటు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఈ ఉల్లిగడ్డ కొంచెం చక్కగా నూనెలో బాగా ఉడకాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ ఉడకకపోతే పచ్చి వస్తుంది, మిక్సీ పట్టలేదు కదా. నేను ఉల్లిగడ్డలు కోసే వేసిన. దీనిలో ఉల్లిగడ్డలో పసుపు మాత్రం ముందుగా వేయొద్దండి. ఎప్పుడైనా ఇదే కాదు, ఏ కూర వేసుకున్నా కూడా ఉల్లిగడ్డలు పోపులో మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి కానీ పసుపు వేసుకోవద్దండి. పసుపు వేస్తే ఉల్లిగడ్డలు ఉడికాయి. ఇప్పుడు కొంచెం ఉడికిపోయినాయండి ఉల్లిగడ్డలు. నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు, దాంతోపాటు మీకు ముందుగా చూపించినటువంటి పొడులు ఏంటిది, మెంతి పొడి, వేయించిన జీలకర్ర పొడి, పచ్చి కొత్తిమీర పొడి, వేయించిన కొత్తిమీర పొడి, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి నూనెలో కలుపుకోవాలి. ఉల్లిగడ్డకు మంచిగా పడుతుందండి. ఒకసారి మనం 2 సార్లు కలుపుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు ఉంచాలండి. కలిపిన తర్వాత ఆ తర్వాత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. నేనైతే పచ్చిమిరపకాయలు తీసుకున్న కనుక నా చెంచా చిన్నగా ఉంటుంది. నేను 2 చెంచాలంతా వేసుకుంటున్నానండి. మీకు తగినంత మీరు వేసుకోవచ్చండి. అలాగే కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కూడా మనకు సరిపోను వేసుకోవాలి. ఎవరు తినేంత వాళ్ళు వేసుకోవచ్చండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటామండి, అందుకే నేను కొంచెం ఉప్పు ఎక్కువనే మామూలుగా అంటే మాకు సరిపోను వేసుకుంటామండి. మీరు కూడా మీకు సరిపోను ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు దాన్ని కలుపుకొని నేను ముందుగా కోడిగుడ్లను పొట్టు తీసుకొని పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇది ఉడుకుతుంది. ఇది ఉడికేలోపు కోడిగుడ్లకు మనం చిన్నగా హోల్స్ చేసుకోవాలండి. రంధ్రాలు చేసుకొని ఒక చెంచా కానీ చిన్నది ఏదన్నా చాకు కానీ తీసుకొని దానికి ఒక 4-5 హోల్స్ అలా వేసుకోవాలండి. వేసుకుంటే దానికి ఉప్పు, కారం బట్టి చాలా టేస్ట్గా వస్తుందండి కోడిగుడ్డు. ఇలా అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు దాన్ని పోపులో ఉడకనియాలి. ఎందుకంటే దానికి వేసిన మసాలా కానీ కారం కానీ అన్నీ పట్టాలి కదండి కోడిగుడ్డుకు. ఇలా ముందుగా తీసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, ఈ ముందుగా తీసి పెట్టుకున్న జ్యూస్ను ఇలా వడగట్టుకోవాలండి. ఎందుకంటే రామలకపళ్ళు చిన్నగా ఉండి దానిలో పిప్ బాగా ఉంటుందండి. దానిలో అట్లా వడగట్టుకొని ఆ జ్యూస్ని పోసుకోవాలి. దీనిలో కొంచెం గింజలు కూడా ఎక్కువనే ఉంటాయి కదండి. గింజలు పడకుండా మెల్లగా తీసి పక్కన పెట్టుకున్న దాన్ని మనం దీనిలో వేసేసుకోవాలండి. నాకు కొత్తిమీర ఆకు దొరకలేదండి. మీకు కొత్తిమీర ఆకు దొరికితే మీరు వేసుకోవచ్చండి. ఈ జ్యూస్ పోసి మసలనియాలండి. మసలితే మనకు రామలకపళ్ళ కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని ఒక 5 నుండి 10 నిమిషాల టైం పడుతుంది. ఇది మంచి చిక్కగా మసలేంత వరకు ఉంచుకోవాలండి. చిక్కగా మసలటానికి ఒక టైం పడుతుంది కదండి. 5-10 నిమిషాల టైం పడుతుంది. ఎందుకంటే కోడిగుడ్లకు మంచిగా పులుపు పట్టాలండి. ఇలా మంచిగా మసలనియాలి. మసలి దగ్గరికి వస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చిందంటే మనకు రామలకపళ్ళ
రాములక పళ్ళతో కోడిగుడ్ల పులుసు రెడీ అయిందండి. ఇది అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. ఈ వీడియోను